హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా గాయం. యాక్చువల్గా గాయం సినిమా చేయడం గల కారణం ఏంటంటే ఏప్రిల్ 7న రామ్ గోపాల్ వర్మ గారు పుట్టినరోజు జరిగింది మనకి. అయితే ఆవేళ ఒక మంచి సినిమా ఏదైనా చేద్దాము అంటే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఏదైనా ఒక బెస్ట్ ఫిలిం తీసుకుని చేద్దాము, అలాగే అట్ ద సేమ్ టైం వారి గురించి తెలుసుకుందాం అనుకునేటప్పుడు ఈ నెలలో విడుదలైన గాయం సినిమా కూడా అనుకోకుండా చూడటం జరిగింది. ఏప్రిల్ 22, 1993 గాయం సినిమా రిలీజ్ అయింది. అలాగే ఏప్రిల్ నెలలో వారి పుట్టినరోజు రావడం, గాయం సినిమా కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అవ్వడం నాకు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే చాలా నచ్చిన సినిమా, బెస్ట్ ఫిల్మ్ అంటాను నేను కూడా నా దృష్టిలో. ఎందుకంటే సింపుల్ సినిమా, నీట్గా తీసుకెళ్లారు. దాదాపుగా శివ ఛాయలు ఉంటాయి కానీ మనకి శివ ఛాయలే ఉంటాయి ఆ సినిమాలో కూడా. అంటే ఇది కూడా ఒక రౌడీజం బేస్ మీద తీసిందే, బట్ సినిమా చూడడానికి మాత్రం టెక్నికల్ వాల్యూస్గా చాలా బాగుంటుంది, చాలా నీట్గా డీసెంట్ ఫిల్మ్ అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇంట్రడ్యూస్ అవ్వటం, వారు అలాగే శివ సినిమాతో అంటే అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా కొంతమంది దగ్గర పనిచేసి వచ్చి చాలా శివ సినిమాతో ఎంత సంచలనం సృష్టించారో మనకి తెలుసు. దాదాపుగా ఇంకా అది అన్ని ఓ విధంగా ఇండియాను ఊపేసిందని చెప్పచ్చు. అప్పటిదాకా విపరీతమైన సౌండ్ ఎఫెక్ట్తో ఫైటింగ్ సినిమాలు అంటే మనకి ఎలా ఉండేవి, యాక్షన్ సీక్వెన్సెస్ అంటే వెనకాల భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేది, ఫైటింగ్ జరుగుతున్న ఎక్కువ యాక్షన్ సీన్స్ అనమాట. ఆ యాక్షన్ సీన్స్లోంచి దాదాపుగా సైలెంట్గా, అసలు అంటే ఒక సైలెంట్ ఈజ్ వైలెంట్ అంటారు కదా, అందులోంచి అంత వైలెంట్ సృష్టించవచ్చా, అంత నీట్గా అంటే రౌడీజం అంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి చూపించడంలో ఎక్కడ కూడా తగ్గలేదు. ఆయన చాలా బాగా తీసుకెళ్లారు. నాగార్జున గారికి సెన్సేషనల్ హిట్ పడిందని చెప్పచ్చు. అనుకోకుండా ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆ ఏప్రిల్ 7నే ముద్దుల మామయ్య సినిమా రిలీజ్ అయింది మనకి. ఆ విధంగా రామ్ గోపాల్ వర్మ గారు పుట్టినరోజు నుంచి ఆయన చూసుకుంటే నెక్స్ట్ 6 నెలల్లోనే ఆయన శివ సినిమా ఇచ్చారు. ఆగస్టులోనే ఇప్పుడు వచ్చినట్టుంది, అంటే 4-5 నెలల్లోనే. సో ముద్దుల మామయ్య, శివ కూడా ఓ విధంగా చాలా సెన్సేషనల్ హిట్స్ పడ్డాయి కూడా 89 ఆ టైంలో. అంతకుముందు అత్తిక బ్రహ్మముడి కానీ మనం చెప్పుకున్నాం. ముద్దుల మామయ్య సినిమా కూడా మనం వీడియో చేసుకున్నాం మన దాంట్లో ఆల్రెడీని. సో ఈ విధంగా చూసుకుంటే శివ సినిమా చాలా పెద్ద సెన్సేషన్ హిట్. ఆ తర్వాత ఆయన చేసిన గాయం కానీ, అలాగే రాత్రి అనే హారర్ పిక్చర్ ఉంటుంది, చూడడానికి భయం వేస్తుంది నిజంగా. రాత్రి సినిమా చూసి కొంతమంది ఏకంగా జ్వరాలు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రేవతి గారి యాక్షన్ అద్భుతంగా ఉంటుంది అందులోని. గాయం సినిమాలో కూడా రేవతి గారి ఇంపార్టెంట్ కీ రోల్ కాబట్టి. అలాగే రాత్రి కానీ, ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు హిందీలో సర్కార్ కానీ, రంగీలా కానీ ఆయన ప్రభావాన్ని చాలా అద్భుతంగా పెంచేయని చెప్పచ్చు. ఒకనొక దశలో రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా తీయాలని చాలామంది తప్పించేవారు. కానీ రాను ఆయన ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆయనకు ఉండే కెరీర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ శిష్యులు కృష్ణవంశీ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు అంటే వాళ్ళందరూ రామ్ గోపాల్ వర్మ గారి శిష్యులే. శ్రీను వైట్ల కానీ, శివనాగేశ్వరరావు అని మనకు పట్టుకోండి చెబుతాం, ఇవన్నీ కూడా చాలా చేశారు ఆయన సినిమాలు. ఎవరు, సురేష్ గారు వాళ్ళందరితో. మనీ సినిమా ఒకటి, శివనాగేశ్వరరావు గారు అయితే మనీ ఇది, అలాగే మనీ అంతకుముందు ఇంకో సినిమా ఇది సిసింద్రి కూడా చేశారు అఖిల్ గారితో. ఆ విధంగా శివనాగేశ్వర గారు కూడా రామ్ గోపాల్ వర్మ గారు శిష్యుడే. శ్రీను వైట్ల కానీ, కృష్ణవంశీ కానీ వీళ్ళందరూ కూడా పూరి జగన్నాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఫాలోవర్స్ అండ్ శిష్యులు కూడా, అంటే వారి దగ్గరే ఉండేవారు అసిస్టెంట్ డైరెక్టర్స్గా. వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. అంటే ఆయనతో ఫార్ములా ఉంటుంది, ఎవరిది, రామ్ గోపాల్ వర్మ గారిది పర్టికులర్ ఫార్ములా అనమాట. ఇంకా అలాగే ఈ గాయం మూవీ వివరాల గురించి కూడా తెలుసుకుందాం మనం. అలాగే రంగీలా గురించి కూడా ఆయన బాగా చెప్పేవారు, ఎవరు, అమీర్ ఖాన్ గారు. ఆయన ఫస్ట్ టైము బాలీవుడ్ నుంచి రామ్ గోపాల్ వర్మ గారి నుంచి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని అనుకున్నారు ఆయన. ఎందుకంటే అప్పట్లో హిందీ సినిమా అంటే బాగా ఖర్చు, హాలీవుడ్ లెవెల్లో అవన్నీ ఖర్చులు పెట్టి చాలా గట్టిగా చేసేవారు, మనకంటే ఎక్కువ సినిమాలు, పెద్ద ఇండస్ట్రీ కదా అప్పటికి ఎప్పుడూను. అయితే ఏమైంది, రామ్ గోపాల్ వర్మ గారు రంగీలా సినిమా చేసినప్పుడు అమీర్ ఖాన్ గారినే కన్ఫ్యూజ్ చేశారట. ఆయన ఒక దగ్గర పరిగెట్టుకుని రావాలి, ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నారు, ఎక్కడ ఎవరు కెమెరామెన్ లేరు, ఏమీ లేరు, అంత మామూలు చివరినేమో స్టాఫ్ ఉన్నారు. మీరు వచ్చేయండి సార్, మామూలు నడుచుకుంటూ పాట పాడుకుంటూ వచ్చేయండి, అక్కడ ఊరిలో కనబడుతుంది, మాట్లాడండి అన్నట్టు. ఏంటి ఇలా చెప్తున్నాడు, నాకు నాలుగు అనుభవం ఉంది, ఇది డ్రామా అలా మాట్లాడుతున్నావు, నాకు చాలా అనుభవం ఉంది, ఏ కెమెరా లేదు ఏం లేదు, ఏం తీసేస్తున్నావురా అంటే, చెయ్యండి సార్ నేను చూసుకుంటాను అవన్నీ విషయాలు, దాన్ని పక్కన పెట్టినంటే సరే అని అమీర్ ఖాన్ చేసుకుంటూ వచ్చి అవి మాట్లాడేయటం సీన్ అయిపోయింది. ఆ తర్వాత మానిటర్ దగ్గర తీసుకెళ్ళి ఆ మానిటర్ దగ్గర చూపిస్తే ఒక్క నిమిషం స్టన్ అయిపోయాడు అమీర్ ఖాన్ గారు. అంత న్యాచురల్గా, అంత స్టండ్గా ఎలా తీసామంటే కెమెరా ఎక్కడ పెట్టాడు అక్కడెక్కడ పెట్టించాడు ఆయన, అంత జాగ్రత్తగా తీసాడు. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు అమీర్ ఖాన్ గారు, మేము చాలా వెనకబడి ఉన్నాం బాలీవుడ్ అయితే మీది విషయంలో అని చెప్పేసి. అంతలాగా అమీర్ ఖాన్ గారు లాంటి పర్ఫెక్షనిస్ట్నే మెప్పించిన గ్రేట్ డైరెక్టర్ ఆయన, ఎవరు, రామ్ గోపాల్ వర్మ గారు. వ్యక్తిగతంగా ఆయనకి ఏవో ఇబ్బందులు వచ్చి మధ్యకాలంలో ఫెయిల్యూర్లో ఉన్నారు కానీ, బట్ రామ్ గోపాల్ వర్మ గారు ఒకప్పుడు సినిమా తీస్తే ఆ సినిమా సెన్సేషన్స్ అనమాట. ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ గారి వివరాలు సంబంధించి చూసుకున్నాం కదా. అలాగే వారికి ఎన్నో అవార్డులు అవన్నీ వచ్చి అప్పట్లో చాలా సెన్సేషన్ సృష్టించారు. ఒక గొప్ప డైరెక్టర్, ఎంతమంది గొప్ప డైరెక్టర్ని తయారు చేశారు. సో వారి గురించి చూసుకుంటూ ఇంకా గాయం సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక ఇది రిలీజ్ వచ్చి ఏప్రిల్ 22, 1993 అనుకున్నాం కదా. డైరెక్షన్ వచ్చి రామ్ గోపాల్ వర్మ గారు, స్క్రీన్ ప్లే స్టోరీ కూడా రామ్ గోపాల్ వర్మ గారే, కానీ స్టోరీలో మణిరత్నం గారు సాయం తీసుకున్నారు ఆయన.
ఆయన ఎందుకు కానీ అంటే అప్పట్లో సీనియర్ డైరెక్టర్ అయినా ఇలాంటి కొన్ని సినిమా నాయకుడు ఆ సినిమా తరహాలన్నీ మణిరత్నం గారు తీశారు కదా, ఘర్షణ, నాయకుడు అన్నీ ఇలాంటివి. ఆయన ఆ తరహా స్లో స్టోరీస్ అంటే అందులోనే సైలెంట్గా ఉండే ఒక రౌడీజం అవన్నీ తీసేవారు కదా, బాగా తీసేవారు మణిరత్నం గారు. ఆ సినిమా స్టోరీని గురించి అని చెప్పేసి ఆయనతో కూర్చొని కొంచెం కంబైండ్ అయ్యి రాసుకున్నారన్నమాట ఆ స్టోరీని. సో డైలాగ్స్ వచ్చి మనకు తెలుసు కదా ఆల్రెడీ, పోసాని కృష్ణమురళి గారు అప్పుడప్పుడు వస్తున్నారు, ఒక దులుపు దులిపేశారని చెప్పొచ్చు. డైలాగ్స్ భయంకరంగా ఏమి ఉండవు కానీ పడాల్సిన చోట మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. అలాగే ప్రొడ్యూసర్ వచ్చి యార్లగడ్డ సురేంద్ర గారిని నాగార్జున గారు చుట్టాలు అవుతారు, ఆయన రిలేటివ్స్ బావో సంథింగ్ ఎవరో కానీ ఆయన యార్లగడ్డ సురేంద్ర గారు అంటే. సినిమాటోగ్రఫీ వచ్చి రసూల్ ఎల్లోర్ గారు. రసూల్ ఎల్లోర్ అంటే మనకు ఒకరికి ఒకరు సినిమా తీశారు కదా, ఎవరితో శ్రీరామ్తోనూ, అదే శ్రీకాంత్ అంటే అతన్ని శ్రీరామ్ అనమాట అసలు పేరు, ఆయనతో సినిమా తీశారు కదా, అది కూడా. రసూల్ ఎల్లోర్ గారు ఒక డిఫరెంట్ అయిన ఫోటోగ్రాఫర్, చాలా వైల్డ్ ఫోటోగ్రాఫర్ అంటారు ఆయన. దాదాపుగా హిందీలోను తెలుగులోను కూడా మంచి ఫోటోగ్రాఫర్గా వెలిగారు ఆయన. అలాగే తమిళం కూడా. ఎడిటింగ్ వచ్చి శంకర్ గారని అప్పట్లో ఒక ఆయన చేసేవారు, చాలా బాగా చేసేవారు. దాదాపుగా రామగోపాల్ వర్మ గారి సినిమాలకి ఇంకా కొంతమంది కృష్ణవంశీ గారి సినిమాలకు కూడా చేసినట్టున్నారు. మ్యూజిక్ వచ్చి శ్రీ గారు అంటే శ్రీనివాస్ చక్రవర్తి గారి అబ్బాయి. ఈ దాదాపుగా అమ్మూరు సినిమాకు కూడా ఆయనే చేశారు ఆ టైంలోను. ఇక అవార్డుల గురించి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అయితే సినిమాకి సంబంధించిన వివరాలు, క్యాస్టింగ్ తెలుసు కదా, జగపతి బాబు గారు, రేవతి గారు, ఊర్మిళ గారు, ఉత్తేజ్ గారు, ఇంకా చాలామంది క్యాస్టింగ్ కదా, బాలయ్య గారు, అట్ ద సేమ్ టైము బాలయ్య గారు, అలాగే రామిరెడ్డి గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇంకా మధ్యలో చాలా పొడుగ్గా ఉంటారు, టార్జాన్ టైప్లో ఉంటారు కదా పొడుగ్గానే, అతని పేరు ఏదో ఉంటుంది, అతను ఒకరు. ఇలా విలన్లు ఇలా చాలామంది మాట ఎప్పుడు ఉండే లిమిటెడ్ క్యారెక్టర్సే. శివకృష్ణ గారు మెయిన్, అంటే అదే ఇన్స్పెక్టర్ రోల్ ఆయన శివకృష్ణ గారు, రేవతి గారు హస్బెండ్ కింద చేశారు ఆ విధంగా అనమాట. సో ఇదంతా కూడా. అలాగే చరణ్ రాజ్ గారు వీరు అన్నయ్య కింద చేశారు, ఎవరు జగద్బాబు గారు అన్నయ్య కింద చేశారు చరణ్ రాజ్ గారు. ఆ విధంగా అవతల పక్క కూడా చాలామంది యాక్టర్లు అందరూ చేసుకుంటూ వచ్చారన్నమాట. నారాయణరావు గారు ఓల్డ్ యాక్టర్ ఉండేవారు, చిరంజీవి గారి ఫ్రెండ్ ఆయన నారాయణరావు గారు, ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా మంచి క్యాస్టింగ్ పెట్టుకున్నారు నీట్గా సినిమాకి. ఇక ప్లాట్ వివరంలోకి మనం వెళ్తే కనుక కథ విషయంలో రెగ్యులర్గా అనుకున్న కథ. జగద్బాబు గారు వాళ్ళ అన్నగారు అనేటువంటి చరణ్ రాజ్ గారు, ఆయన ఒక రౌడీజం చేసే వ్యక్తి అనమాట. అంటే ఊళ్ళో మంచి వ్యక్తి. అంతకుముందు వేరే ఆపోజిట్ వర్గం ఉంటుంది, అవతల పక్క ఎవరిది, కోట శ్రీనివాసరావు వాళ్ళందరిది. అతను ఒక రాజకీయ ప్రోద్బలంతో ఎదుగుతూ ఉంటాడు, అతనికి పోలీసుల సపోర్ట్ అదంతా బాగుంటుంది. అట్ ద సేమ్ టైము సర్కార్ అని చెప్పేసి, అంటే రామిరెడ్డి గారి క్యారెక్టర్ పేరు సర్కార్, అతను విపరీతమైన హత్యలు చేస్తుంటాడు, రాజకీయ హత్యలు. అతను పెద్ద నేరస్తుడు అనమాట. అతనితో కలిసి వీళ్ళందరినీ బెదిరించడం, విధంగా ఊరిని చాలా భయపెడుతూ ఉంటారు ఆ విధంగా చూసుకుంటే. ఈ విధంగా ఉన్నప్పుడు రేవతి గారు ఇతను ప్రేమిస్తారు, ఎవరిని, జగద్బాబు గారిని. అయితే మనకు ఫస్ట్ నుంచి ఇది చూపించారు, ఫ్లాష్లో రేవతి గారిని ఎందుకు ప్రేమించడం మనకు చూపిస్తారు. బట్ మనం సినిమా పరంగానే ఈజీగా చెప్పేసుకుందాం. రేవతి గారిని ప్రేమించడం, రేవతి గారు ఆ టైంలోను మీ అన్నయ్య ఎలాంటి వాడో తెలుసు కదా, మీ అన్నయ్యని ఒప్పించగలమంటే ఓ రోజు వాళ్ళ అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి చాలా బాగా మాట్లాడతారు. అమ్మ కూర్చో, భయపడకు, మాకు అటువంటివి ఉంటాయి, కానీ నా తమ్ముడు ఆ విధంగా ఇష్టపడుతున్నాడంటే నేను కూడా ఆనందిస్తాను కదా అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. ఆ విధంగా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, దీనికి సంబంధించిన వివరాల్లో, గాయం సంబంధించిన వివరాల్లో మామూలుగా అంటే బయటకు వస్తుంది, పర్వాలేదు అన్నయ్య ఒప్పుకున్నాడులే, నువ్వేం భయపడకు, మనం ఇవన్నీ చూసుకుందాం తర్వాత వివరాలు అని చెప్తే, నువ్వు ఎందుకు అలా చెప్పేసి మీ అన్నయ్య చూస్తే నాకు ఎంత భయం వేసింది తెలుసా అని అంటుంది. ఆ తర్వాత ఒక సందర్భంలో అడుగుతుంది, మీరు చేసి రౌడీజం మీకు ఏమైనా మంచి చేస్తుందా అని చెప్పేసి. అదంతా వ్యక్తిగతం అమ్మ, తర్వాత చూసుకుందాం, సర్లే నా తమ్ముడిని ఇష్టపడ్డవాడు మ్యారేజ్ చేస్తాను అని చెప్పటం. ఓ రోజు అనుకోకుండా జగద్బాబు గారు వాళ్ళ అన్నయ్య గారిని చంపేస్తారన్నమాట. ఎవరు, వీళ్ళే, కోట శ్రీనివాసరావు గారు వాళ్ళే నడి రోడ్డు మీద చంపేయటం. అనుకోకుండా ఆ లీడు ఈయన తీసుకొని ఒక ఇద్దరిని చంపించేస్తారు, ఎవరు, జగద్బాబు గారు. అది రేవతికి నచ్చక అతని నుంచి రిలీవ్ అయిపోతారు. రిలీవ్ అయిపోయి వేరేగా అంటే శివకృష్ణ గారిని మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత చూపిస్తాను అంటే ఆయనే మళ్ళీ ఛార్జ్ తీసుకోవడం, శివకృష్ణ గారు రావడం వీళ్ళ మీద, కోట గారి మీద, వాళ్ళందరి మీద దౌర్జన్యంగా పట్టడం. జగద్బాబు గారు కూడా ఫస్ట్నే కొంతమందిని, మన స్టార్టింగ్ జగద్బాబు గారు ఒక కాలేజీలో ఎవరైనా అమ్మాయిని పాడు చేశారన్న వాళ్ళని చిత్తకొట్టేసి చంపేయడం, ఆ సాక్ష్యాలు దొరకకుండా చేయడం అన్నీ జరుగుతాయి. అంటే విధంగా డాన్ లాగా కదా, ఇంకా అతనికి అందరూ మంచి వాళ్ళు మంచి హెల్ప్ గురించి వస్తుంటారు, అంటే కష్టంలో ఉన్నవాడు. జగద్బాబు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఆ హెల్ప్ చేసే క్రమంలో ఊర్మిళ వీళ్ళ మరదలన్నమాట, ఆ అమ్మాయి ఇతను ఇష్టపడుతూ ఉంటుంది. బట్ ఈయన ఆల్రెడీ రేవతి గారితో డిస్టర్బ్ అయి ఉన్నారు, వాళ్ళ అన్నయ్య చావుతోనూ డిస్టర్బ్ అయి ఉన్నారు. అలాగే అట్ ద సేమ్ టైము లైఫ్లో ఈ రౌడీజం ఇదంతా కూడా ఆయనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కదా, అందువల్ల ఆ అమ్మాయిని ఎక్కువగా దగ్గరికి చూడరు. నువ్వు ఇప్పుడు ఏం బాధపడకని చెప్తారు, నువ్వు ఇప్పుడు అంటే అదే నువ్వు నాకు ఈ టైంలో నన్ను ఇబ్బంది పెట్టకని. ఆ విధంగా పెట్టిన ఊర్మిళ గారు ఏదో ఒకటి ఆయన్ని ఆట పట్టిస్తుంటారు. ఆ క్రమంలోనే మనకి మంచి సాంగ్స్ వస్తాయి. ఏంటి, ఆ అమ్మాయి ఒకసారి కాలేజ్ ఫంక్షన్కి రమ్మంటుంది,
జింగారే జింగిలాల జింగిలాల అని సాంగ్ ఉంటుంది, నచ్చింది పోరి నైజాం పోరి అని చెప్పేసి ఉత్తేజ్ గారి అందరి సాంగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, సాంగ్ బాగుంటుంది సాంగ్స్ కూడాని. అలాగే ఎట్ ద సేమ్ టైం ఆ అమ్మాయితో ఇంకా మంచి సాంగ్స్ ఉంటాయి. ఎవరితో ఉర్మిళ గారితో చెలి మీద చిటికెడు దయరాదా అని చెప్పేసి సాంగ్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఇప్పటికీ మనం స్పీకర్స్లో పెట్టుకుంటే చాలా బాగుపడుతుంది. అదేవిధంగా రేవతి గారికి జగత్ గారికి ఒక సాంగ్ ఉంటుంది మనం చూసుకుంటే, అలుపన్నది ఉందా ఎగిసేయాలకు ఎదలోని లైక్ అని చెప్పేసి. నిజంగా చిత్ర గారు పాడుతుంటే ఆ పాట సౌండ్ నిజంగా ఇళయరాజా గారు అనుకుంటాం మనం అందరం, మ్యూజిక్ ఆ తరహాలో ఉంటుంది. చాలా బాగా ఇచ్చారు శ్రీ గారు నిజంగా మ్యూజిక్. కొన్ని సౌండ్స్ ఉంటాయి అందులో, టిక్ 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 అని పడడం, అంటే ఎగిసే లైక్ ఎదలోని లైక్ అన్నప్పుడు ఎక్కడో చినుకులు పడుతున్నట్టు ఆ సౌండ్స్. చిత్ర గారు మాత్రం చాలా అందంగా పాడారని చెప్పొచ్చు. నిజంగా స్ప్లెండెడ్ అనమాట. ఏంటంటాం కదా దాన్ని, ఏంటి స్వెల్ బౌండ్ అయిపోయి ఉంటాం కదా, ఫిదా అనమాట. ఇంకా పాటకి నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పటికీ పాట వింటుంటే హాయిగా ఉంటుంది పాట. సో ఆ పాట అయిపోయాక రేవతి గారితో ఈ పాటలు ఉంటాయి. ఈలోగా కోటా శ్రీనివాసరావు గారు ఇతనికి వ్యతిరేకంగా వర్గం తయారు చేద్దామని చూస్తే జగద్బాబు గారు ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటారు. ఓ పక్క శివకృష్ణ గారు కూడా అడ్డుపడుతూ ఉండడంతో నిజాయితీగాను ఇది ఇతనికి నచ్చకపోతే ఇతను చంపుదామని 2 సార్లు ప్రయత్నించడంలో ఇతను అనుచరులు 2-3 చనిపోతారు, జగద్బాబు గారు అనుచరులు. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో రామిరెడ్డి గారు రిలీజ్ అవ్వడం వీళ్ళ వారిని ఎవరినో చంపేస్తారు. జగద్బాబు గారికి సంబంధించిన ఆయన చంపాడు, ఇతని మీద అటాక్ చేయడం అన్నీ. అయితే ఒకనొక సందర్భంలో ఒక హత్య కేసులో ఏం జరుగుతుందంటే జగద్బాబు గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇంకా తప్పదనమాట. అరెస్ట్ చేస్తే ఆ సందర్భంలో వీళ్ళు కొన్ని అరాచక శక్తుల్లో తయారయ్యి కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ సందర్భంలో కమిషనర్ గారు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి అదే దుర్గా అనమాట, దుర్గా నేను ఒక విషయాన్ని చెప్తాను, ఏమనుకోవద్దు, కానీ తప్పట్లేదు, ఏదో పెద్ద ప్లానే వేశారు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, దీన్ని ఎవరు కంట్రోల్ చేయగలంటే ఏ పోలీసు అడిగేయట్లేదు, కానీ అందరి సోర్సెస్ని బట్టి నువ్వైతే కొంచెం వాడిని ఆపగలవు, ఈ సందర్భంలో నువ్వు వాడిని క్లీన్ చేసేసినా పర్వాలేదు నాకని చెప్పేసి చెప్పడంతో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన సీన్స్లో అనమాట అక్కడ శివకృష్ణ గారిని అక్కడ బాంబు వేసేద్దాం, నిమజ్జనం మధ్యలో అందరూ ప్రజలు చెల్లాచెదరైపోతారు, చంపేద్దామని చెప్పి చాలా పెద్ద ప్లాన్ వేస్తారు. అంటే ఒక విధంగా డిస్ట్రాయ్ చేద్దాం, అక్కడంతా చాలా చండాలను సృష్టిద్దామని చేస్తారు. కానీ శివకృష్ణ గారు అడ్డుపడిపోవడంతో శివకృష్ణ గారిని కొట్టేస్తారు. కొట్టేస్తే అక్కడ జగద్బాబు గారు చూసేసి అక్కడే జాగ్రత్తగా పరిశీలించి ఆ కెమెరాలో చూసి ఆ బిల్డింగ్లో అక్కడ ఫైట్ ఉంటుంది. ఫైట్లో రామిరెడ్డి గారిని చంపేయడం ఏదో జరుగుతుంది, మొత్తానికి చంపేస్తారు అనుకుంటాను. చంపేసి కోటా శ్రీనివాసరావు గారిని కూడా పట్టించేస్తారు. అదే మొత్తానికి పోలీసులు పట్టించడం కదా, ఆయన ఆ బాంబు పేలు చనిపోతారు. కోటా శ్రీనివాసరావు గారు పరిగెట్టుకుంటూ వచ్చేట్టుగా బాంబు పేలు చనిపోతారు. రామిరెడ్డి గారు ఇంకో విధంగా చనిపోతారు. శివకృష్ణ గారిని కాపాడి బయటికి తీసుకురావడంతో రేవతి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే రేవతికి ఇతనికి చాలా రోజులుగా నలుగుతున్న ఆ స్ట్రగుల్లో ఊర్మిళకి తెలియటం, ఊర్మిళ కూడా చివరిలోని ఇతని పర్వాలేదు బాబా నేను అటువంటిది పట్టించుకోనని అనడం, అన్నీ జరుగుతాయి. అయితే చివరిలో కలిసినప్పుడు ఊర్మిళ బాగా చూసి నవ్వుతారు జగద్బాబు. అంటే మనకి అక్కడ విధంగా ఊర్మిళని యాక్సెప్ట్ చేసినట్టు అన్నట్టుగా సింపుల్గా చూపించేస్తారంటే లైఫ్లో పెట్టుకున్నట్టుగాను. అలాగే రేవతి గారేమో శివకృష్ణ గారిని పట్టుకుని. అయితే సినిమా మనకి ఏంటంటే రెగ్యులరే మనకి శివలాగే ఉంటుంది దాదాపుగా. అవతల పక్క ఒక ఎగెనిస్ట్ క్యాండిడేటు, యువతల పక్క ఏమో ఈ విధంగా అంటే ఒక రౌడీజం బేస్ చేసుకొని, అంటే మంచి చేయాలనుకునే రౌడీజం ఒక పక్క, అంటే ఎదుర్కొనే టైప్ అనమాట ఫ్యామిలీ నుంచి. ఆ విధంగానేమో చెడు చేయాలనుకునే రౌడీజం. మనకు విధంగా విజయవాడ అంటే చెప్పకూడదు అక్కడ, అంటే ప్లేస్ని పెట్టకూడదు, కానీ బెజవాడ రౌడీజం బేస్గా ఈ సినిమాలన్నీ వచ్చాయని చెప్పొచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు శివ బెజవాడ బేసే, ఇది దాదాపుగా బెజవాడ బేసే, కానీ ఏదో చిన్న మార్చారు, హైదరాబాద్కి మార్చినట్టున్నారు దాదాపుగాను. ఏ విధంగా చూసుకున్నా కూడా అన్నీ కూడా ఇవన్నీ బెజవాడ బేసు రౌడీయిజం, అదర్ కొన్ని చోట్ల ఉన్న రౌడీయిజాల బేసులను బట్టి తీశారు సినిమాలో పాటలు చాలా బాగుంటాయని చెప్పుకున్నాం కదా. సీతారామ శాస్త్రి గారి పాట సినిమాకే హైలైట్ నిజంగాను. ఏది నెక్కదీసి అడుగు సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి గడుగు సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోయినని చెప్పేసి. నిజంగా ఆయన ఏ ముహూర్తం ఏ బుర్ర పెట్టి రాశారో, కానీ ఆ లిరిక్స్ అద్భుతమని చెప్పచ్చు. నిజంగాను ఎంత డెప్త్ గెలిపారో. నిజంగా గాయం అంటే ఏంటంటే సమాజం మీద మనకి ఉండే పగని సమాజం మీద రౌడీజం రూపంలో మీద పడితే, దౌర్జన్యం అధికారులు అనడం మీద పడితే అది గాయం మనుషులకు ఎలా చేస్తుంది ఇప్పటికీ చూస్తున్నాం. కొన్ని చోట్ల పార్టీల పేరుతోనూ, కులాల పేరుతోనూ, కుంపట్ల పేరుతోనూ అంటే కొట్టుకుంటూ సామాన్య ప్రజలకు విపరీతమైన ఇక్కట్లు కలిగించడం, అనవసర మీటింగులు పెట్టడం, సంబంధం లేని వాగటం, ఇవన్నీ కూడా మనిషి జీవన విధానానికి పరిపూర్ణమైన అడ్డు. ఇంకా సోషల్ మీడియా వచ్చాక ఈ అడ్డు ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా భయంకరంగా ఇష్టానుసారం ఎవరు పడితే మాట్లాడిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రజలందరూ సమయం ఉపయోగించి జాగ్రత్తగా ఉండాల్సిన టైమే. ఎందుకంటే ప్రతిదీ కూడా వివాదం అయిపోతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందువల్లే ఈ విధంగా గాయం సినిమా చూస్తే మనకి ఆ భావ వ్యక్తీకరణ అర్థమవుతుంది. ఆ పాటలో కూడా అందుకే అంటారు, వేట అదే వేటు అదే నాటి కథే అంత, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత,
బలవంతుడే బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాల రాయలేదు ఈ అరణ్యకాండ అని చెప్పేసి. అంటే ఆటవికంగా చేసినా నాగరికంగా చేసినా అదే అరణ్యకాండని వీళ్ళందరూ సృష్టిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. చాలా మంచి మంచి లిరిక్స్ అది. నిజంగా ఈ పాట ఇప్పటికీ కూడా అద్భుతం అని చెప్పాలన్నమాట. అవార్డుల విషయానికి వెళ్తే కనుక 6 నంది అవార్డులు, అవార్డుల విషయానికి వెళ్తే 6 నంది అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఊర్మిళ గారికి, ఆవిడ పూర్తి పేరు ఊర్మిళ మటోండ్కర్. బెస్ట్ విలన్ కోటా శ్రీనివాసరావు గారు. బెస్ట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చెప్పాను కదా, నెగ్గదీసి అడుగు అనే పాటకి ఇంకా మిగతా పాటలు కూడా ఆయనే రాశారని నేను. అలాగే బెస్ట్ ఫోటోగ్రఫీ రసూల్ ఎల్లోర్ గారు. డీసెంట్ ఫోటోగ్రఫీ మాట, చాలా నీట్గా తీశారు. గొడవలు జరిగిన చోట ఆయన తీసిన విధానం అది చాలా బాగుంటుంది మనకి. అలాగే బెస్ట్ ఎడిటర్ వచ్చి శంకర్ గారు చెప్పుకున్నాం కదా ఆయనకి. అలాగే బెస్ట్ ఆడియోగ్రాఫర్ వచ్చేసి శ్రీనివాస్ గారు. ఈ విధంగా 6 అవార్డులు దాదాపుగా నంది అవార్డులు సొంతమయ్యాయి. జగపతి గారి కెరీర్లోనే ఆయన కెరీర్ కరెక్ట్గా ఎదుగుతున్నప్పుడు శుభలగ్నం ఆ టైంలో సినిమాలు కదా ఇవన్నీ. ఆ టైంలో ఒక మాస్ భయంకరమైన ఇష్టమైన పీక్ సీట్ లాంటిది పడింది. 100 days అక్కడ ఆనందంలో అక్కడ ఆడినట్టుంది మనకి కాకినాడలో కూడా. చాలా బాగా ఆడిన సినిమా. అంటే ఓ విధంగా ఇది కూడా రామ్ గోపాల్ వర్మ గారి మేనియాలో కూడా ఇప్పుడు జనం ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే తరహా సినిమా వచ్చినా దాన్ని వెంటనే ఆదరించారంటే. అయితే ఈ పాట మటుకి ఇప్పటికీ నెగ్గదీశాడుగానే పాట మాత్రం జనాన్ని ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. అదే చాలా బాగుంటుంది ఆ పాట మటుకు. నిజంగా ఆయన ఎలా ఏ దృష్టి పెట్టారో రాసారో తెలియదు కానీ. సో మరొకసారి మూవీని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అబ్జర్వ్.